హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా చూసుకున్నట్లయితే బోట్ ఫ్లాష్ అనే ఒక కొత్త వాచ్ని అయితే లాంచ్ చేసింది కదా. ఈ వీడియోలో నేను మీకు ఈ స్మార్ట్ వాచ్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పబోతున్నాను. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 2499 రూపీస్ అయితే ఉంటుంది. నియర్లీ మనకి 2500 రూపీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 2500 పెట్టి వాచ్ని మనము కొనొచ్చా కొనకూడదా అన్న దానికోసం కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిజైన్ నుంచి చూసుకున్నట్లయితే ఏదైతే మనకి వాచ్ యొక్క డైల్ షేప్ ఉంటుందో అది వచ్చేసి మనకి సర్క్యులర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి చూడడానికి అయితే చాలా బాగుంటుంది. డిజైన్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మనము బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి కంప్లీట్ ఏదైతే మనకి ఫ్రంట్ సైడ్ గ్లాస్ ఉందో ఇది మనకి స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ని అయితే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ మెటల్ అలాయ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. బిల్ క్వాలిటీ అయితే మనకి ప్రీమియంగా అయితే ఉంటుంది ఈ వాచీలో వచ్చేసి. ఇంకా అలాగే మనం స్ట్రాప్స్ చూసుకున్నట్లయితే సిలికాన్ స్ట్రాప్స్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. స్ట్రాప్ యొక్క క్వాలిటీ కూడా బాగుంటుంది కాబట్టి ఇది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఈ వాచ్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. నియర్లీ మనకి 50 గ్రామ్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. ఇది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే వాటర్ ప్రూఫ్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో వచ్చేసి మనకి హై స్టాండర్డ్ IP68 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ వాచ్లో చూసుకున్నట్లయితే మనకి రైట్ సైడ్ వచ్చేసి ఫిజికల్గా ఒక బటన్ అయితే ఉంటుంది. ఇదే మనకి వాచ్కి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, ఇంకా అలాగే యాప్స్ని స్క్రోల్ చేసుకోవడానికి, ఇంకా అలాగే హోమ్ స్క్రీన్కి రావడానికి అయితే యూజ్ అవుతుంది. ఈ సింగిల్ బటనే మనకి మల్టీ యూజెస్ కింద అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనం ఈ వాచ్ యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 1.3 ఇంచెస్ LCD డిస్ప్లే అయితే వస్తుంది. ఇది మనకి ఫుల్ టచ్ కంట్రోల్తో అయితే వస్తుంది. డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. డిస్ప్లే కూడా మనకి లార్జ్గా అయితే ఉంటుంది. ఇది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.0 అయితే వస్తుంది. బ్లూటూత్ రేంజ్ వచ్చేసి మనకి 10 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. మనకి లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ అయితే ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనము బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 200 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. విత్ మనకి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ మౌంట్ అయితే ఉంటుంది. మనకి ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి 2 hours వరకు అయితే టైం పడుతుందని మనకి బోట్ కంపెనీ అయితే చెప్తుంది. ఇంకా అలాగే మనకి బ్యాటరీ యొక్క లైఫ్ చూసుకున్నట్లయితే 7 days వరకు అయితే వస్తుందని మనకి బోట్ కంపెనీ అయితే మెన్షన్ అయితే చేసింది ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనం చూసుకున్నట్లయితే స్టాండ్ బై టైం వచ్చేసి మనకి 15 days నుంచి 20 days వరకు అయితే వస్తుందని మనకి బోట్ కంపెనీ అయితే చెప్తుంది ఫ్రెండ్స్. మనం ప్రాక్టికల్గా చూసుకున్నట్లయితే బ్యాటరీ యొక్క లైఫ్ వచ్చేసి మనకి 3 to 4 days వరకు అయితే వస్తుంది. దానికి మించి అయితే మనకి రాదు ఫ్రెండ్స్. హెవీ యూసేజ్ అయితే మనకి 2 days కంటే ఎక్కువ అయితే రాదు. హార్ట్ రేట్ సెన్సార్ అనేది మనం ఎక్కువసేపు యూజ్ చేసినట్లయితే బ్యాటరీ అనేది మనకి త్వరగా అయితే కన్జ్యూమ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. బ్యాటరీ యొక్క లైఫ్ చూసుకున్నట్లయితే ఇందులో మనము ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. మనకి 3 to 4 days వచ్చినా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఇందులో చూసుకున్నట్లయితే మనకి కస్టమైజేషన్ వాచ్ ఫేసెస్ అయితే మనకి ప్రతి వాచ్లోనే ఉంటాయి కాబట్టి ఇందులో కూడా అయితే ఉంటాయి. మీకు నచ్చిన వాచ్ ఫేస్ని అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనం ఇందులో చూసుకున్నట్లయితే సెన్సార్స్ విషయానికి వచ్చినట్లయితే హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇది మనకి ఆటోమేటిక్గా పనిచేస్తుందని బోట్ కంపెనీ అయితే చెప్తుంది. అంటే మనం చేతిలో పెట్టుకున్నప్పుడు ఆన్ చేస్తే ఇది ఆటోమేటిక్గా మనకి హార్ట్ రేట్ సెన్సార్ అనేది ఆన్ అయిపోతుంది. ఇంకా అలాగే SpO2 సెన్సార్ అయితే ఉంటుంది. ఇది మనకి బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ని అయితే ఇండికేట్ అయితే చేస్తుంది. ఇంకా అలాగే స్లీప్ మౌంటరింగ్ సెన్సార్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఈ వాచ్లో అయితే ఉంటాయి కాబట్టి మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే కాల్ ఫంక్షనాలిటీ అయితే ఇందులో ఉండదు ఫ్రెండ్స్. కాకపోతే కాల్ వచ్చినప్పుడు మనకి అలర్ట్ అయితే చేస్తుంది. అంటే మీకు ఫోన్ వస్తుంది అని మనకి వాచ్ డిస్ప్లేలో అయితే కనబడుతుంది. కాకపోతే ఇందులో కాల్ ఫంక్షనాలిటీ అయితే ఉండదు. ఇదే మనము కాన్ కింద అయితే చెప్పుకోవచ్చు. మనకి కాల్ ఫంక్షనాలిటీ ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. బోట్ నుంచి వచ్చేసి మనకి మంచి మంచి వాచెస్ అయితే ఇప్పుడు వస్తున్నాయి. మనకి కాల్ ఫంక్షనాలిటీతో కూడా ఒక వాచ్ తెస్తే ఇంకా బాగుంటుంది. మనకి 10 స్పోర్ట్స్ మోడ్స్ అయితే వస్తుంది. అంటే వాకింగ్, రన్నింగ్ ఇటువంటివన్నీ అయితే ఇందులో ఉంటాయి. ఇంకా అలాగే స్మార్ట్ నోటిఫికేషన్స్ అయితే వస్తుంది. అంటే మన ఫోన్లో ఎటువంటి నోటిఫికేషన్ వచ్చాయి ఇది మనకి వాచ్ డిస్ప్లేలో అయితే చూపిస్తుంది. ఇది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఇందులో చూసుకున్నట్లయితే ఈ వాచ్తో వచ్చేసి మనం మ్యూజిక్ ఇంకా అలాగే కెమెరాను కూడా కంట్రోల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే వెదర్ రిపోర్ట్ కూడా ఇస్తుంది మనకి లైవ్గా వచ్చేసి. ఇది కూడా మనం ప్రో కింద అయితే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఇందులో చూసుకున్నట్లయితే కలర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి బ్లాక్ కలర్, బ్లూ కలర్, ఇంకా అలాగే రెడ్ కలర్లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ వాచ్కి వచ్చేసి మనకి వారంటీ 1 year వరకు అయితే ఇస్తున్నారు.
ఇంకా అలాగే ఈ వాచ్ అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి అఫీషియల్గా వచ్చేసి అమెజాన్లోనైతే అవైలబిలిటీలోకి అయితే తెచ్చారు ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వాచ్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు 2500 పెట్టి ఈ వాచ్ని ఖచ్చితంగా కొనొచ్చు ఫ్రెండ్స్. మంచి స్పెసిఫికేషన్స్తో అయితే ఈ వాచ్ అయితే వస్తుంది కాబట్టి మనకి 2499 రూపీస్కి వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది ఈ వాచ్ వచ్చేసి. కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు బోట్ ఫ్లాష్ వాచ్ ఈ వాచ్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా అలాగే ఈ వాచ్ మనము కొనొచ్చా కొనకూడదా అని దానికోసం కూడా చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.